సుమారు బైబిల్లో ఎన్ని సువార్తలు ఉన్నాయి? మరలా బైబిల్ ఎన్ని సువార్తలు? ఒకటే సువార్త. సువార్త ఒక్కటే. సువార్తను గూర్చి చెప్పే పుస్తకాలు 4. సువార్త బాగా వినండి. ఈ సువార్తను గూర్చి రకరకాల పదాల ఉత్పన్నం జరిగింది. సువార్త అనగానే బాగా వినండి, చాలామంది అటకారాలు చేసుకుంటూ అలా అనకూడదండి, ఇలా అనకూడదండి, సువార్త డెఫినేషన్ అదండి ఇదండి, ఎవరికి తోచింది వాళ్ళు చెప్తారు. కానీ మనం అందరిలా కాకుండా కాస్తంత చరిత్రలో వాక్యంలో చదువుకుందాం. ఏంటి సువార్త అంటే? అసలు సువార్త అంటే గ్రీకులో యాంగ్ లియోన్ అంటారు దాన్ని. యు అంటే గుడ్ అని, యంగ్ లియోన్ అంటే న్యూస్ లేదా సువార్త అని దాని అర్థం. అంటే ఒక గుడ్ న్యూస్, శుభవార్త. దీన్ని ఎక్కడ గ్రీకులు వాడారంటే, ఇది గ్రీకులో రాయబడిందిగా క్రొత్త నిబంధన. దీని గ్రీకులు ఎక్కడ వాడారంటే, ఏదన్నా ఒక రాజ్యం మీద ఆ స్థానిక రాజుల విజయాన్ని సాధించినప్పుడు మన విజయం సాధించాం, విక్టరీ అనే దానికి మీనింగ్ వచ్చేలాగా గాస్పల్ అనే పదం వాడారు. సువార్త లేదా గుడ్ న్యూస్ అనే పదం వాడారు. అంటే గ్రీకులు దేనికి ఈ పదాన్ని వాడేవారంటే సువార్త లేదా శుభవార్తను గురించి వాడేవారు. అంటే మనం విజయాన్ని సాధించాం, ఇది గ్రీకులు ఉన్న మూలం. మనం విజయాన్ని సాధించాం, శత్రువు మీద విజయాన్ని సాధించామని గ్రీకులు మొట్టమొదటిసారి ఈ పదాన్ని వాడారు. అదే పదాన్ని బైబిల్ రచయితలు వాడారు. మాటలు అర్థమవుతున్నాయిగా? అదే పదాన్ని బైబిల్ రచయితలు వాడారు. సుమారు ఎక్కడెక్కడ దీన్ని వాడారంటే, యేసు ప్రభు పుడుతున్నప్పుడు గుడ్ న్యూస్ అన్నారు. రేపు నెక్స్ట్ మంత్ మాట్లాడుకుంటాం మనం గుడ్ న్యూస్, గుడ్ న్యూస్, గుడ్ న్యూస్. యేసు ప్రభు పుట్టినప్పుడు గుడ్ న్యూస్ అంటే దేనికి గుడ్ న్యూస్? ఎందుకు శుభవార్త? ఎందుకు ఇది సువార్త అంటే శుభవార్త ఎందుకైందంటే చెప్తున్నాడు చూడండి. ఈ గాడ్ లేదా స్పెల్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నాం, గో అండ్ స్పెల్ అంటే వెళ్ళి చెప్పాల్సిన, అంటే వెళ్ళి మాట్లాడాల్సిన ఒక గుడ్ న్యూస్ ఉంది. ఆ రోజుల్లో యుద్ధంలో గెలిచినప్పుడు అక్కడి నుంచి కొంతమంది ప్రజలు లేదా ముఖ్యమైన వార్తాహరులు, మీడియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి చెప్పారట, రాజా మనం గెలిచాం, రాజా మనం గెలిచాం, శత్రువుల మీద మనం గెలిచామని ఆ చెప్పే ఉద్భవించే పదాన్నే గాస్పల్ లేదా శుభవార్త, గుడ్ న్యూస్ అంటారనమాట. ఇదే పదాన్ని బైబిల్ రచయితలు ఎక్కడెక్కడ వాడారంటే, యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చేసరికి ఆయన పుట్టినప్పుడు వాడారు. రెండోది ఎక్కడ వాడారంటే ఆయన మరణించి తిరిగి లేచినప్పుడు వాడారు. ఎక్కడ వాడారో ఒకసారి చూద్దాం. లూకాసు సువార్త ఒకసారి చూడండి, కొంచెం జాగ్రత్తగా వినండి. లూకాసు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. లూకాసు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. చాలా దిక్కులు వాడారు, మనకు సుపరిచితమైన వచనం ఇది. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం. ఇంకా మూలాలు ఏముంది చెప్పిన, ఇదిగో శుభవార్తమానము. ప్రజలందరికీ ఒక గుడ్ న్యూస్, ప్రజలందరికీ ఒక గుడ్ న్యూస్. అంటే దేవదూతలే చెప్తున్నాయి ఏమన్నట్టు, ఇదిగో ప్రజలందరికీ ఒక శుభవార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు పుట్టినప్పుడు వాడిని పదం ఏంటంటే శుభవార్త అన్నారు. రెండోది ఎక్కడ వాడారు? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతన్ని తొలగించి 13:22 చదవండి. నేను యెషయా కుమారుడైన దావీదుని కనుగొంటిని, అతడు నా ఉద్దేశములని నెరవేర్చిన దావీదు సందర్భం కదా, ఒక సందర్భం ఉంటుంది. ఇదిగో ఆయన పుట్టాడు, ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన పునరుద్ధానం చెందాడు, ఈ సువార్తకి మేమందరము సాక్షులం. అంటే మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది, ఒకటి ఆయన పుడుతున్న సందర్భంలో ఈ పదాలు వాడారు, రెండు ఆయన మరణించి తిరిగి లేచినప్పుడు ఈ పదాలు వాడారు. ఎందుకు సువార్త? ఎందుకే సువార్త దేనికి అంటే బాగా వినాలి, బేసిక్స్ ఇవి. మన సువార్తలు అడిగేటదంటే అసలు సువార్త దేనికంటే ఒక మానవునికి రక్షణ యొక్క భాగ్యము ఎలా వచ్చిందో తెలియజేసేదే సువార్త. మరలా మర్చిపోవద్దు, ఒక సగటు మానవుడికి
రక్షణ అంటే వాడు నరకానికి కొట్టుకుపోయే మానవుడు నరకానికి పోకుండా, శిక్షకు పోతున్న వాడు శిక్షలో గురవ్వకుండా, వాడు దేవుడి యొక్క ఉగ్రతలో చస్తే వాడు నిత్య నరకంలోకి పోకుండా, ఇదిగో నీకు సాల్వేషన్ రక్షణ ఉందరా అబ్బాయి, అది ఎలా ఉందంటే ఇదిగో ఎలా ఉంది అని వివరించే ఆ అధ్యాయం లేదా వివరించే ఆ లైన్ ఉంది చూసారా, దాన్ని సువార్త అంటారు. అంటే ఇప్పుడు నాకు సువార్త అనేది ఎక్కడుందంటే, నువ్వు పోతున్నా లేదా నువ్వు బలవుతున్నా లేదా నువ్వు నాశనం అవుతున్నా లేదా నువ్వు పోతున్న పాతాళం ఏదైతే ఉందో ఆ ఉగ్రతలోకి పోకుండా నీ పక్షాన్ని అడ్డంగా నిలబడడానికి దేవుడే దీనుడిగా పుట్టాడు. ఇది గుడ్ న్యూస్. నీకు రక్షణ ఎలా వచ్చిందంటే మీ అమ్మమ్మ ప్రార్థన చేస్తే రాలేదు. నీకు రక్షణ ఎలా వచ్చిందంటే మీ తాతయ్యలు ప్రార్థన చేస్తే రాలేదు. నీకు రక్షణ ఎలా వచ్చిందంటే నువ్వు అనుకుంటే రాలేదు, మీ అమ్మ అనుకుంటే రాలేదు, మీ నాన్న అనుకుంటే రాలేదు. నీకు రక్షణ ఎలా వచ్చిందంటే దేవుడు నిన్ను నన్ను చూసి జాలి పడ్డాడు కనుక వచ్చింది. ఎంత జాలి పడ్డాడంటే ఈయన ఎలాగే వదిలేస్తే నరకానికి పోతాడు కనుక నేను దేహంతో ఉండాలన్నా నా కొరకు ఒక దేహం నిలబడాలి, నేను ప్రాణంతో ఉండాలంటే నా కొరకు ఒక ప్రాణం నిలబడాలి, నేను మనిషిగా సంపూర్ణంగా ఉనికి కలిగి ఉండాలంటే నేను చేసిన దరిద్రపు లేదా నడినెత్తి మొదలుకొని అరికల వరకు దేవుడికి నచ్చని చేసిన ఈ పనులన్నిటికీ నిలువుగా నా పక్షాన ఒక ఆకారం పనిష్మెంట్ తినడానికి నిలబడాలి. అది ఎవరంటే దేవదూతలు చెప్పాయి మీకు గుడ్ న్యూస్. లోకమంతటికి ఒక సువార్త, లోకమంతటికి ఒక శుభవార్త ఏంటంటే మీరందరూ గాడి తప్పిన వారు, మీరందరూ పాపం చేసిన వారు, ఏ భేదం లేదు, అందరూ దారి తప్పి పాపము చేసి ఒకరి ఎందొకరు నేరాలు మోపుకోవడానికి మీరు నీది తప్పు అని ఎత్తుకుంటున్నారు. కానీ ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. ఆ మహిమనివ్వడానికే దేవుడే దీనుడిగా ఇలలోకి వచ్చాడు. ఈ వచ్చాడన్నది నీకు నాకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నరకానికి పోతున్న ఒక సగటు పాపికి అదొక గుడ్ న్యూస్. సువార్త డెఫినేషన్ అదే. సువార్త అనగానే శుభవార్త అనకూడదు, సువార్త అనాలి. దీనికోసం కూడా చేసిపోతున్నారు చాలామంది తెలుసా. ఆ శుభవార్త అనాలి. మీరు శుభవార్త ఎందుకు అంటున్నారంటే సువార్తలో శుభవార్త ఏంటంటే దేవుడు నా కోసం పుట్టాడు, అందుకది నాకు శుభవార్త. అందుకే ఈ మానవుడికి భాగ్యం ఎలా దక్కిందంటే దేవుడు పుట్టాడు కనుక. అయితే ఈ వార్త బాగా వినండి, ఈ వార్త అంటే ఆయన నా కోసం పుట్టాడు, ఆయన నా కోసం జీవించాడు, నేను జీవించలేని జీవితాన్ని కూడా ఆయన జీవించి ఆయన జీవించిన ఆ జీవితానికి వచ్చిన ఆ మేలు ఏదైతే ఉందో, ఆ కృపకరణ జీవితం ఏదైతే ఉందో అది అలా తెచ్చి ఆ మహిమ కలిగిన జీవితం తెచ్చి నా మెడలో వేసి, నా మెడలో ఉన్న పాపాలన్నీ ఆయన మెడలో వేసుకుని, నాకు రావాల్సిన శిక్షను ఆయన మీద వేసుకుని, ఆయనకు సంబంధించిన జీవాన్ని నా మెడలో వేసి ఈ రోజు నుంచి నీకు ఏ శిక్ష విధి లేదన్నాడు. ఇది చెప్పడానికి, ఇది చూపించడానికి దేవుడు మానవుడిగా ఇలలోకి వచ్చాడు. ఆ వచ్చిన వాడు జీవించాడు. ఈ జీవించిన ఈ విధానాన్ని అంటే ఆయన పుట్టిక, ఆయన సువార్త, బాగా వినాలి, నా పదాలు మర్చిపోకండి, ఆయన పుట్టుక, ఆయన సువార్త చేసిన విధానం, ఆయన మరణించి తిరిగి లేచిన విధానం, దీన్నే సువార్త. ఇది విక్టరీ మానవ ప్రపంచానికి. నేను జయించలేదంటే వర్షాలు పడితే నా బాడీ తట్టుకోలేదు, ఎండ ఎక్కువైతే నీ బాడీ నా బాడీ తట్టుకోలేదు, చలి ఎక్కువైతే నీ బాడీ నా బాడీ తట్టుకోలేదు, ఒక ముద్ద తక్కువైనా తట్టుకోలేదు, ఒక ముద్ద ఎక్కువైనా తట్టుకోలేదు, నిద్ర తక్కువైనా తట్టుకోలేదు, నిద్ర ఎక్కువైనా తట్టుకోలేదు. అది ఇది ఏంట్రా అంటే పగిలిపోయే గాజు పాత్ర లాంటిది నా లైఫ్. ఇలా అయిపోయింది, ఇలా పతనం అయిపోయింది నా జీవితం. అంటే ఆదాం దగ్గర నుంచి పతనం అయిపోయిన జీవితాన్ని మరలా అంటే నా పడిపోయిన జీవితాన్ని మరలా నిలబెట్టడానికి నా కొరకు దేవుడు వచ్చాడు. ఇదే సువార్త బైబిల్ చెప్తున్నది. అయితే ఈ చెబుతున్న సువార్తని రాయడం మొదలెట్టాడు.